మనమైతే ఆకాశంలో మబ్బులు అయితే చూస్తుంటాము, కానీ ఇక్కడ చూడండి లోయల మబ్బులు. లొకేషన్ అయితే అదిరిపోయింది అయితే అందరూ చూస్తుంటారు. యాడ్ తీసిన ప్లేస్ అయితే ఇప్పుడైతే మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. స్వీట్ ఫ్యాక్టరీ లోపల అయితే వచ్చేసాము. అంతా చూడొచ్చు, ఇదంతా టీ ఎస్టేటే. మొత్తం పైన అంతా మొత్తం కొండది. ఇది కొండ మీదే ఇల్లు పండిస్తున్నారు. పూల చెట్లు అన్ని పూల చెట్లే, సూపర్గా ఉన్నాయి అసలు. ఇదంతా బోట్ షికార్ సంబంధించిన ఏరియా ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఊటీకి అయితే వచ్చాము. ఈ ఏరియా వచ్చి ఏం ఏరియా ఇది మెట్టుపాలెం. నైట్ అయితే మేము బయలుదేరడానికి అయితే ప్రయత్నించాము. ఒక 10 కిలోమీటర్ అయితే వెళ్ళాము నైట్. మళ్ళీ వర్షము, దానివల్ల అయితే పోలేకపోయాము. మళ్ళీ రిటర్న్ అయ్యాము. నైట్ హెవీ రైన్ ఫాల్ ఉంది, అందుకని ఆ ఘాట్ రోడ్ లో వెళ్ళలేక మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడ రూమ్ తీసుకుని ఈ హోటల్ లో రూమ్ తీసుకొని నైట్ ఇక్కడ స్టే చేసాము. ఇదే ఇది ఊటీకి ఎంట్రన్స్ అనేది అన్ని ఒక్క చెట్లు అండి, ఒక్క చెట్లు ఇక్కడ నుంచి మనకి అంతా ఒక్క చెట్లు. ఎంగేజ్ నెక్స్ట్ వచ్చి టీ గార్డెన్స్ ఎక్కువ కనిపిస్తాయి ఊటీలో. లొకేషన్ సూపర్. ఫ్రెండ్స్, ఇది దారిలో చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే. ఈ మొత్తం టీ తోటలు ఇవి. అక్కడ రైల్వే ట్రాక్ ఒకటి కనిపిస్తుంది. ఇది కనిపించేది రైల్వే ట్రాక్. ఈ తోటల్లో వాళ్ళకి సంబంధించిన ఇల్లులు కూడా ఉన్నాయి. ఇవైతే దూరం నుంచి చూడడానికైతే చాలా బాగున్నాయి. రియల్గా అయితే వ్యూ అయితే చాలా బాగుంది. సూపర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోట్ హౌస్ దగ్గర అయితే ఉన్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ టెంపరేచర్ అయితే చాలా తక్కువగా ఉంది. మన నెల్లూరులో అయితే ప్రజెంట్ ఇప్పుడైతే 33 degrees ఉంది, కానీ ఇక్కడ 13 degrees ఉంది. చాలా అంటే చాలా చలిగా అయితే ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 వస్తుంది టైము. ఇప్పుడు కూడా అంత చలిగా ఉంది. ఇక్కడైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ బోట్ హౌస్ లోపల మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బోట్ షికార్కి అయితే వచ్చాను. చాలా చలిగా ఉంది. ఇదంతా బోట్ షికార్ సంబంధించిన ఏరియా ఇది. చలి చలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఊటీలో ఉన్న కర్ణాటక గార్డెన్లో అయితే ఉన్నాను. మొత్తం కర్ణాటక గార్డెన్లో మొత్తం చెట్లతోనే చాలా పచ్చగా ఉంది. చెట్లతోనే ఈ విధంగా అన్ని రకాల ఇప్పుడు వాల్స్ లాగా మెట్ల దగ్గర అంతా చెట్లతోనే బాగా చాలా అందంగా రెడీ చేస్తున్నారు. చూడండి, అన్నీ ఒక రకమైన మొక్కలు వాటితోనే తయారు చేశారు. అంతా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడైతే వర్షం అయితే మాటికి పడుతుంది. కొద్దిసేపు వర్షం పడడం, కొద్దిసేపు ఆగడం. ఇది చూడండి, చెట్లతోనే వాల్స్ లాగా చిన్న చిన్నగా బాగా రెడీ చేస్తున్నారు. ఈ విధంగా ఈ గార్డెన్ అయితే చాలా బాగుంది. చూడండి, ఈ కొండల మీద అక్కడక్కడ ఇల్లులు, ఈ మొత్తం గార్డెనే మొత్తం చెట్లతోనే నిర్మించండి. పచ్చదనం ఎక్కడ చూసినా పచ్చదనం, పచ్చటి మొక్కలు. ఇవి చూడండి, మంచు మొక్కల్లాగా అనిపిస్తున్నాయి. చెట్లతోనే కటింగ్స్ చూడండి. ఇది ఏం కట్ చేశారు, ఇది ఏ జంతువు తెలియదు, అర్థం కావట్లేదు. అబ్బో, ఇప్పుడు చూడండి, ఈ సైడ్ వాల్ అంటే ఇది మొత్తం చెట్లతోనే పచ్చగా వాళ్ళు అయితే నిర్మించారు. సూపర్గా ఉంది.
ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇదైతే భలే ఉంది బాబాయ్. ఎంట్రన్స్ అయితే బా ఈ మొత్తం మొక్కలతోనే ఈ విధంగా పక్కన వాల్స్ భలే ఉన్నాయి. ఇవి చూడండి బా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. బా చూడండి ఫ్రెండ్స్ చేపలు, బా చేపలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ బ్రిడ్జ్ చూడండి, ఇప్పుడు మనం ఎక్కిన బ్రిడ్జ్ అయితే ఇదే. బాగుంది బ్రిడ్జ్ అయితే. ఇక్కడ ఏదో మొక్కలు ఉన్నట్టున్నాయి, అవి కూడా చూద్దాం. పూలు రంగురంగుల పూలు చాలా బాగున్నాయి ఇవి. మొత్తం పూలే, రంగురంగుల పూలు. సూపర్గా ఉంది ఈ గార్డెన్ అయితే, పూల గార్డెన్. ఇది వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. వ్యూ అయితే ఇక్కడి నుంచి అయితే బాగుంది. ఇవన్నీ కోటల్లాగా భలే కట్టారు. ఇందాక చూపించాము మనము. ఇక్కడ చూడండి మొక్కలు, రంగురంగుల మొక్కలు వేసారు. ఇక్కడ ఒక మొక్కలతోనే బ్రిడ్జ్ ఒకటి కట్టారు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే రూమ్కి అయితే వచ్చాము. రూమ్లో చూడండి అసలు ఫ్యాన్ కానీ ఏసీలు కానీ ఏం వాడారు ఇక్కడ. ఎందుకంటే అసలు క్లైమేటే చాలా కూల్గా ఉంటుంది. మనం ఎక్కడ రూమ్ తీసుకున్నా కానీ ఇక్కడ ఫ్యాన్లు అయితే ఉండవు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్ దగ్గర అయితే ఉన్నాము. మొత్తం చెట్లతోనే చాలా అందంగా అయితే డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం అయ్యే ఉంటాయి. ఒకసారి చూసి వద్దాం మొత్తం ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి బొటానికల్ గార్డెన్ అండి. చూడ్డానికి అయితే చాలా బాగుంది. మొత్తం రకరకాల పూలు, చెట్లు, అన్ని పూల చెట్లే. ఎక్కడ చూసినా చాలా బాగున్నాయండి పూలు. ఫ్రెండ్స్ మొత్తం చెట్లతోనే నిండి ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఇవన్నీ గార్డెన్సే. ఇక్కడ ఎక్కువ గార్డెన్సే కనిపిస్తున్నాయి మనకు. మొత్తం పచ్చదనం, చెట్లు. హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా టీ ఎస్టేటు. మొత్తం చూస్తే కొండలాగా ఉంది చూడండి. ఈ విధంగా కొండలపైన వీళ్ళు టీ ఆకునైతే పండిస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే లేత ఆకులను అయితే కట్ చేసి వీళ్ళు టీ అయితే తయారు చేస్తారు. ఒకసారి వీటి టేస్ట్ అయితే చూద్దాం ఎట్టుందో. ఫ్రెండ్స్ చేదుగా అయితే ఉంది. ఇది కొద్దిగా చేదుగా, కొద్దిగా వగూరుగా అయితే ఉంది. దీంట్లో అయితే నడవడం కూడా చాలా డేంజరు. నాకు ఇప్పుడే కొద్దిగా కాళ్ళు అయితే జారింది. మొత్తం ఇదంతా టీ ఆకు, ఇదంతా
ఫ్రెండ్స్ ఈ విధంగా తోటల్లోకి అయితే ఎవరైతే రానివ్వరు, కానీ వీళ్ళు దీనికైతే టికెట్ అయితే పెట్టారు. 20 రూపాయలు టికెట్ పెట్టి ఈ విధంగా అయితే లోపలికి ఏదైతే రానిచ్చారు, అంతా చూడొచ్చు. ఇదంతా టీ ఎస్టేటే, మొత్తం పైన అంతా మొత్తం కొండది. ఇది కొండ మీదే ఇల్లు పండిస్తున్నారు. మళ్ళా టీ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇక్కడ వచ్చినందుకు టీ అయితే ఇచ్చారు అందరికీ. 20 రూపాయలు తీసుకుని టీ అయితే ఇచ్చారు. మొత్తం ఇవి చూడొచ్చు. ఫ్రెండ్స్ టీ ఫ్యాక్టరీ లోపల అయితే వచ్చేసాము. ఈ విధంగా అయితే మొత్తం టీ ఆకుని అయితే తీసుకొస్తారు. ప్రాసెస్ జల్లెడ అయితే పడుతున్నారు టీ పొడిని సైజులు వైజ్గా జల్లెడ అయితే పట్టి ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేస్తారు. ఈ విధంగా ఇక్కడ ప్యాకింగ్ మిషన్ క్వాలిటీ వైజ్గా జూమ్ చేస్తాను ఒకసారి. ఈ విధంగా వచ్చి చూసే వాళ్ళకి కూడా టీ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మనం టేస్ట్ చేసి టీ తాగి మనకు నచ్చితే టీ పొడి కొనుక్కొని పోవచ్చు. ఆ విధంగా మనం కూడా టీ తాగుదాం ఒకసారి, ఎట్టుందో ఒకసారి. చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇప్పుడైతే మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. ఈ ప్రాసెస్ ఎట్టుందో ఒకసారి చూద్దాం. చాక్లెట్లు అయితే ఇక్కడ తయారు చేస్తుంటారు. ఈ విధంగా తయారు చేసిన చాక్లెట్లు అయితే బాక్స్ అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ తయారు చేయడం, ఇక్కడ ముందర సేల్ చేయడం, ఈ విధంగా ముందరైతే సేల్ చేస్తున్నారు. ఇక్కడైతే రకరకాల చాక్లెట్ అయితే సేల్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఆకాశంలో మబ్బులు అయితే చూస్తుంటాము, కానీ ఇక్కడ చూడండి లోయల మబ్బులు. లొకేషన్ అయితే అదిరిపోయింది, బస్ సూపర్గా ఉంది. వ్యూ వచ్చి కొడైకెనాల్, సూపర్గా ఉంది ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్స్, రీల్స్ ఒక యాడ్ అయితే అందరూ చూస్తుంటారు. ఈ యాడ్ చేసిన ప్లేస్ అయితే ఇదే. దాని పేరు మీద దీన్ని కూడా రీల్ వాటర్ ఫాల్స్ అని పేరు అయితే పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన కొడైకెనాల్లోని ఫైన్ ఫారెస్ట్లో అయితే ఉన్నాము. చెట్లు అయితే చాలా పెద్దగా చాలా అందంగా అయితే ఉన్నాయి. లొకేషన్ సూపర్గా ఉంది. మొత్తం పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. లొకేషన్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.